హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ డాక్యుమెంట్ అనేది చెక్ చేసుకోకుండా మీరు ప్రాపర్టీ అనేది అస్సలు కొనొద్దు. ఎందుకో తెలుసా? ఈ ఒక్క డాక్యుమెంట్ చెక్ చేసుకోవడం ద్వారా మీకు ప్రాపర్టీ అమ్మబోయే వ్యక్తి ఆ ప్రాపర్టీని ఇంతకు ముందే వేరే ఇంకెవరికైనా అమ్మేశాడా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ ఒక్క విషయమే మాత్రమే కాదండి, ఇంకా చాలా విషయాలు ఈ డాక్యుమెంట్ అనేది చెక్ చేసుకొని మీరు తెలుసుకోవచ్చు. అవన్నీ ఏంటో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఆ డాక్యుమెంట్ మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ మీరు ఆ డాక్యుమెంట్లో చెక్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని కంప్లీట్గా తెలుసుకోవచ్చు. ఈ ఒక్క డాక్యుమెంట్ చెక్ చేసుకోవడం ద్వారా మీకు ప్రాపర్టీ అమ్మే వ్యక్తికి ఆ ప్రాపర్టీ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అలాగే ఆ ప్రాపర్టీ అతని దగ్గరికి వచ్చిన తర్వాత అతను ఆ ప్రాపర్టీ వేరే ఇంకెవరికైనా అమ్మేస్తున్నాడా, లేకపోతే సేల్ అగ్రిమెంట్లు కానీ లీజ్ అగ్రిమెంట్లు కానీ ఏమన్నా వేస్తున్నారా, లేదా అతను ఆ ప్రాపర్టీ అనేది తనఖా పెట్టి లోన్లు ఏమన్నా తీసుకున్నారా, అంటే మార్టిగేజ్ చేస్తున్నారా అన్నటువంటి విషయాలతో పాటు ఆ ప్రాపర్టీ బౌండరీస్ ఏంటి, సర్వే నెంబర్ ఏంటి, ఎక్స్టెన్షన్ ఎంత ఉంది, దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు ఏంటి, ఆ లింక్ డాక్యుమెంట్ నెంబర్లు ఏంటి, దానికి ముందు అతను ఎవరెవరి దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ అనేది కొనుక్కొని ఉన్నారు, వాటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అనేది ఈ డాక్యుమెంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక్క డాక్యుమెంట్ ద్వారా మీరు ఇన్ని విషయాలు తెలుసుకోగలిగినటువంటి ఆ ఒక్క డాక్యుమెంట్ ఏంటో తెలుసా? ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. అసలు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే, ఒక ఆస్తికి సంబంధించి యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయి అని ప్రాథమికంగా ధృవీకరించేటటువంటి ఒక ప్రాపర్టీ సర్టిఫికేట్, ఒక లీగల్ డాక్యుమెంటే ఈసీ అని అంటాం. ఒకవేళ ప్రాపర్టీ పైన కానీ ఏదైనా కేసు కానీ ఫైల్ అయినప్పుడు ఈ ఈసీ అనేది మీరు ప్రాపర్టీకి సంబంధించి ప్రైమరీ ఎవిడెన్స్ కింద కోర్టులో సబ్మిట్ చేయొచ్చు. ఈ ఈసీ కాపీని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీ దగ్గర కంప్యూటర్ ఉన్నా లేదా మొబైల్ ఫోన్లోనైనా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ ఎలా చెక్ చేసుకోవాలో, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు మీ సిస్టంలో గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేయండి. ఇక్కడ గూగుల్లో సెర్చ్ బార్లో ఐజీఆర్ఎస్ ఏపీ అని టైప్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఐజీఆర్ఎస్ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. అలాగే కింద కొన్ని కనిపిస్తున్నాయి కదా ఆప్షన్స్, ఈసీ అనేసి. ఇక్కడ ఈసీ మీద కానీ మీరు క్లిక్ చేసినట్టయితే ఇమీడియట్గా ఈసీ లింక్ అనేది వెళ్ళిపోతుంది. సో నేను ఇక్కడ ఈసీ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ విండో అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విండోలో ఇప్పుడు మీకు ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అండ్ సైన్డ్ ఈసీ అని 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సైన్డ్ ఈసీ అంటే సబ్ రిజిస్టర్ సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇచ్చేటటువంటి కాపీ. ఆ కాపీ మీకు కావాలి అంటే ఈ సైట్లో మీరు లాగిన్ అయ్యి అమౌంట్ అనేది పే చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఫిజికల్ కాపీ అనేది కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కోర్టులో సబ్మిట్ చేయడానికి ఈ సైన్డ్ ఈసీ కాపీ మాత్రమే వ్యాలిడిటీ అనేది ఉంటుంది. మీరు డాక్యుమెంట్కి సంబంధించి ఫిజికల్ ఎవిడెన్స్ కింద ఈ సైన్డ్ ఈసీ కాపీ అనేది మీరు ఖచ్చితంగా అప్లై చేసి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సైన్డ్ ఈసీ అనేది మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గానైనా సరే అక్కడే అప్లై చేయొచ్చు, లేదా మీ సేవలోనైనా అప్లై చేయొచ్చు, లేదా మీ సిస్టంలో సైన్డ్ ఈసీ కింద ఈసీ అనేది అప్లై చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. మనకిప్పుడు ఒక బేసిక్ నాలెడ్జ్ కోసం, మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం, ఆ ప్రాపర్టీ కొనాలా వద్దా డిసైడ్ అవడం కోసం, కేవలం మీ ఇన్ఫర్మేషన్ కోసం చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈసీని ఎటువంటి అమౌంట్ అనేది పే చేయవలసిన అవసరం లేకుండా, ఎటువంటి లాగిన్ పాస్వర్డ్ అనేది లేకుండా ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఈసీ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు డాక్యుమెంట్ నెంబర్ నన్నన్ని కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు డాక్యుమెంట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కింద సెకండ్ లైన్కి వచ్చేసి ఎంటర్ డాక్యుమెంట్ నెంబర్ ఉంది కదా, అక్కడ మీ ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ అయితే కొనుక్కోవాలి అనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేసి ఇక్కడ ఆ డాక్యుమెంట్
ఇయర్ అనేది ఇవ్వండి, అంటే ఏ సంవత్సరంలో ఆ డాక్యుమెంట్ అనేది రిజిస్టర్ అయ్యిందో ఆ సంవత్సరం అక్కడ ఎంటర్ చేయండి. అలాగే కిందకి రండి, ఇక్కడ మీకు రిజిస్టర్డ్ ఎట్ SRO అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆ డాక్యుమెంట్ ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయ్యిందో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పేరు అనేది మీకు కింద ఆప్షన్స్లో ఉంటాయి. మీరు 2 లైన్స్ టైప్ చేశారు అంటే కింద ఆప్షన్స్లో నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో SRO ఆఫీస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీరు ఏమీ చేయవలసిన అవసరం అనేది లేదు. ఆ చివర నెక్స్ట్ బటన్ అనేది ఉంది కదా, ఆ నెక్స్ట్ బటన్ మీద మీరు క్లిక్ చేయండి. తర్వాత మీకు నెక్స్ట్ విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్లికెంట్ నేమ్ అన్న దగ్గర మీ పేరు అనేది ఇవ్వండి. అలాగే క్యాప్షా దగ్గర క్యాప్షన్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్నీ మీకు డాక్యుమెంట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, పైన సెలెక్ట్ ఆల్ అన్న ఆప్షన్ ఉంది కదా, అక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ మీకు ఈసీ కాపీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఈసీ కాపీ. మరి ఈ ఈసీ కాపీలో మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి, మీకు గ్రీన్ కలర్ హెడ్డింగ్లో సీరియల్ నెంబర్, డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాపర్టీ, రిజిస్ట్రేషన్ డేటు, ఎగ్జిక్యూషన్ డేటు, ప్రజెంటేషన్ డేటు, నెక్స్ట్ కాలం వచ్చేసి మీకు నేచర్, మార్కెట్ వాల్యూ, కన్స్ట్రక్షన్ వాల్యూ అని ఉంది. తర్వాత నేమ్ ఆఫ్ ద పార్టీస్, ఎగ్జిక్యూటెడ్ క్లైమెంట్ అన్న ఆప్షన్ ఉంది. తర్వాత మీకు వాల్యూము, పేజ్ నెంబరు, CD నెంబర్, డాక్యుమెంట్ నెంబర్, ఇయర్. సో ఈ కాలమ్స్ కింద ఈ ఆప్షన్స్ అన్నీ అవి మీకు కనిపిస్తూ ఉంటాయి. టోటల్గా మనకి 6 కాలమ్స్ ఉన్నాయి కదా ఈసీలో. ఇప్పుడు మీరు ఏ ప్రాపర్టీ అయితే కొనాలి అనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ నెంబర్ మీకు ఐడియా ఉంది కాబట్టి లాస్ట్ 6th కాలంలో డాక్యుమెంట్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది చెక్ చేసుకోండి. ఆ చెక్ చేసుకున్న తర్వాత మీరు 5th కాలంకి వచ్చారంటే మీకు అమ్మే వ్యక్తికి ఆ ఆస్తి ఎవరు అమ్మారు అన్న విషయం మీకు 5th కాలంలో కనిపిస్తుంది. అలాగే 4th కాలంకి వచ్చారు అంటే అది అతనికి సేల్ డీడ్ ద్వారా వచ్చిందా, గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిందా, లేకపోతే మార్ట్గేజ్ ఏమన్నా ఉన్నాయన్న ఆప్షన్స్ అనేవి అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆ డాక్యుమెంట్ ఏ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయ్యింది అన్న విషయం మీకు 3rd కాలంలో కనిపిస్తుంది. అలాగే మీకు 2nd కాలంలో ఆ ప్రాపర్టీ యొక్క బౌండరీస్ ఏంటి, సర్వే నెంబర్ ఏంటి, ఎక్స్టెన్షన్ ఎంత అన్న విషయాలు మీరు చూసుకోవచ్చు. ఆ ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్ ఏంటి అనేది మీకు కింద ఈ బ్లూ కలర్ లైన్లో 2nd కాలంలో డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాపర్టీ, 2nd లైన్లో క్రింద లింక్ డాక్యుమెంట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. అంటే మీకు కొనబోయే ఆ ప్రాపర్టీకి సంబంధించి ఏమన్నా లింక్ డాక్యుమెంట్లు ఉంటే మీకు 2nd కాలంలో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాటిని మళ్ళీ మీరు డాక్యుమెంట్ కిందకి వెళ్ళేసి ఆ నెంబర్ అనేది ఈసీ కాపీలోనే చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి వేరే ఇంకేమైనా లింక్ డాక్యుమెంట్లు ఉన్నా ఆ లింక్ డాక్యుమెంట్కి సంబంధించి ఎవరు అమ్మారు, అది ఏ టైప్ ఆఫ్ సేలా, గిఫ్టా అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఎన్ని లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయో వాటి నెంబర్స్ అన్నీ కూడా ఈ ఈసీ కాపీలో మీకు కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక డాక్యుమెంట్ నెంబర్ అనేది తీసుకుని మీరు మీ డాక్యుమెంట్ నెంబర్ ఈసీ కాపీలో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు గిఫ్ట్ సెటిల్మెంట్ అని కనిపిస్తుంది కదా. గిఫ్ట్ సెటిల్మెంట్ అంటే బ్రదర్స్కి కానీ, సిస్టర్స్ కానీ, వైఫ్స్ కానీ, అంటే బ్లడ్ రిలేటివ్స్ ఎవరికైనా సరే అమౌంట్ అనేది తీసుకోకుండా ఫ్రీగా ప్రాపర్టీ అనేది వాళ్ళకి ఇస్తారు. దాన్నే గిఫ్ట్ అని అంటాం. సో ఇక్కడ మీకు నేచర్ ఆఫ్ పార్టీస్లో DR అండ్ DE అని కనిపిస్తుంది. DR అంటే డోనార్ అని అర్థం, అంటే ఆస్తి రాసిచ్చిన వ్యక్తిని డోనార్ అని అంటాము. DE అంటే ఆస్తి ఎవరి పేరు మీదకైతే వస్తుందో, ఎవరికైతే గిఫ్ట్ కింద డోనర్ అనేది రాసిస్తారో అతన్ని డోనీ అని అంటాము. అంటే ఇక్కడ మనకి 2nd లైన్లో DE కనిపించిన వ్యక్తి ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్. మరి ఈ ఆస్తి రాసిచ్చిన వ్యక్తి DR డోనర్కి ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ విషయం తెలుసుకోవాలి అంటే మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లోకి రండి. ఇక్కడ ఒక లింక్ డాక్యుమెంట్ నెంబర్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ లింక్ డాక్యుమెంట్ ద్వారా అతనికి ఆ ప్రాపర్టీ వచ్చింది. మరి ఈ లింక్ డాక్యుమెంట్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీరు లాస్ట్ 6th కాలంకి వచ్చేసి 6th కాలంలో ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది మీరు చెక్ చేసుకుంటూ డౌన్కి వచ్చారు అంటే మీకు ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది కింద కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చినప్పుడు చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు Ctrl+F అనేది కానీ క్లిక్ చేశారు అంటే ఒక చెక్ బార్ అనేది వస్తుంది. అక్కడైనా సరే మీరు ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది, అంటే లింక్ డాక్యుమెంట్ మీకు కింద ఇక్కడ లింక్ డాక్యుమెంట్ వేరే నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ అనేది కానీ అక్కడ కానీ క్లిక్ చేశారు అంటే డైరెక్ట్గా మిమ్మల్ని ఆ లింక్ డాక్యుమెంట్ ఈసీలో ఎక్కడ ఉందో ఆ ప్లేస్కి తీసుకెళ్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా సేల్ డీడ్ అని, అంటే సేల్ ద్వారా ఈ ప్రాపర్టీ అతనికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ పక్కన కనిపించే EX అంటే ఎగ్జిక్యూటెంట్, అంటే
ఆస్తి రాసిచ్చిన వ్యక్తి, సిఎల్ అంటే క్లైమెంట్, ఆస్తి కొనుక్కున్నటువంటి వ్యక్తి. ప్రజెంట్ రైట్ ఎవరికి ఉంది అంటే సిఎల్ క్లైమెంట్ ఆస్తి కొనుక్కున్నాడు కాబట్టి ఇతనికి ఉంటుంది, సిఎల్ క్లైమెంట్కి మాత్రమే ఉంటుంది. ఆస్తి అమ్మిన వ్యక్తిని సేల్ డీడ్లో కానీ అయితే మనం ఎగ్జిక్యూటెంట్ అంటాము. కాబట్టి క్లైమెంట్ వచ్చేసి ప్రజెంట్ హక్కుదారుడు. మరి ఈ ఎగ్జిక్యూటెంట్ ఈ ఆస్తి రాసిచ్చిన వ్యక్తికి ఏ విధంగా వచ్చింది ఆ ప్రాపర్టీ అనేది మీకు డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాపర్టీలో డౌన్లో చూడండి, లింక్ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఉంది. ఈ లింక్ డాక్యుమెంట్ నెంబర్ దాని దగ్గరికి డౌన్కి మనం వెళ్ళి చెక్ చేసాము అంటే ఆ ప్రాపర్టీ ఎగ్జిక్యూటెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయం తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ డాక్యుమెంట్ నెంబర్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే 6th కాలంలో కనిపిస్తుంది. 6th కాలంలో అక్కడి నుంచి మీరు చెక్ చేశారు అంటే ఇక్కడ మళ్ళీ మీకు 4th కాలంలో అది సేల్ ద్వారా వచ్చిందా, గిఫ్ట్ ద్వారా వచ్చిందా, ఎలా వచ్చింది అన్న విషయం కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇతనికి సేల్ ద్వారా వచ్చింది. ఎవరు రాసిచ్చారు? ఇక్కడ వచ్చేసి క్లైమేట్ వచ్చేసి వేరే పేరు ఉందన్నమాట. నేను పేరు మీకు చెప్పట్లేదు ఎందుకంటే ఇది మన డాక్యుమెంట్స్ కాదు కాబట్టి. ఆ ప్రాపర్టీకి సంబంధించి ఆ అమ్మిన వ్యక్తికి ఆ ప్రాపర్టీ ఎలా వచ్చింది అన్న విషయం మళ్ళీ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వస్తే మళ్ళీ మీకు ఇంకొక లింక్ డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది. మరి ఈ లింక్ డాక్యుమెంట్ ఏంటి? ఈ ప్రాపర్టీ ఇతనికి అమ్మిన వ్యక్తికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్కి మళ్ళీ మనం కిందకి వెళ్ళేసి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఆ లింక్ డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేసి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ లింక్ డాక్యుమెంట్ నెంబర్ దగ్గరికి వెళ్ళానండి. అది కూడా మళ్ళీ సేల్ డీడ్ అనేవి కనిపిస్తుంది. అంటే మళ్ళీ ఈ వ్యక్తి సేల్ డీడ్ ద్వారానే ఆ వ్యక్తికి ఆ ప్రాపర్టీ వచ్చింది అనేసి. ఆ తర్వాత మనం సెకండ్ డిస్క్రిప్షన్ ప్రాపర్టీలోకి వెళ్ళి ఈ రాసిచ్చిన వ్యక్తులందరికీ ఆ ప్రాపర్టీ ఎలా వచ్చింది అనేది కానీ చెక్ చేస్తే ఇక్కడ లింక్ డాక్యుమెంట్ నెంబర్ ఏమీ లేదు. ఇక్కడ లింక్ డాక్యుమెంట్ నెంబర్ ఏమీ లేదు అంటే దానికి సంబంధించి ఇంక లింక్ డాక్యుమెంట్లు అంతకు 2009కి బిఫోర్ లింక్ డాక్యుమెంట్లో ఏమీ లేవు అని అర్థం. ఈ విధంగా మీరు ఎన్ని ఇయర్స్ లింక్ డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి అంటే ప్రాపర్టీకి సంబంధించి 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్లు అనేవి చెక్ చేసుకోవాలి. మరి వీళ్ళకి ఎలా వచ్చింది అన్న అనుమానం వస్తుంది కదా, ఇది వాళ్ళ పిత్రార్జితంగానే అయి ఉండొచ్చు. కాబట్టి అన్డివైడెడ్ ప్రాపర్టీ మనం చాలా రోజుల క్రితం నుంచి వాళ్ళ దగ్గర పొజిషన్ అండ్ టైటిల్ అనేది ఉంటుంది. కానీ ఆ ప్రాపర్టీ మీద వాళ్ళు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏమీ చేయలేదు. ఫస్ట్ టైం 2009లోనే ఆ ప్రాపర్టీ అనేది సేల్ చేశారు వీళ్ళందరూ. మీకు ప్రాపర్టీ అమ్మబోయే వ్యక్తి ఆ ప్రాపర్టీని మీకంటే ముందుగానే ఎవరికైనా అమ్మేశాడా, లేకపోతే మార్ట్గేజ్ చేశాడా, లేకపోతే సేల్ చేశాడా, సేల్ అగ్రిమెంట్లు ఏమన్నా వేసుకున్నారా, లేకపోతే లీజ్ అగ్రిమెంట్లు ఏమైనా వేసుకున్నారా, లేకపోతే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఎవరికైనా రాసిచ్చారా, ఈ విషయాలన్నీ మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇప్పుడు నేను సి అనే వ్యక్తి దగ్గర నుంచి ప్రాపర్టీ అనేది కొనుక్కోవాలి అనుకుంటున్నాను. ఆ వ్యక్తికి ఆ ప్రాపర్టీ సేల్ డీడ్ ద్వారా 2009లో వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ సి అనే అతను అంటే నాకు ఆస్తి అమ్మబోయే వ్యక్తి కొనుక్కున్నాడు. ఇప్పుడు నా ప్రాపర్టీకి సంబంధించి నేను కొనుక్కోవాలనుకున్నటువంటి ప్రాపర్టీ డాక్యుమెంట్ నెంబర్ 2909/2009. మరి ఈ డాక్యుమెంట్ నెంబర్ పైన ఏమన్నా ట్రాన్సాక్షన్స్ జరిగాయా లేదా అనేది ఈసీ కాపీలో ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీరు ఈసీ కాపీలో 6th కాలంలో మీ డాక్యుమెంట్ నెంబర్ 2909 ఎక్కడ ఉంది అనేది వెతకండి. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇలా కనిపించిన తర్వాత అతను సేల్ డీడ్ ద్వారా ఈ ప్రాపర్టీ అనేది కొనుక్కున్నాడు అన్న విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. మీరు Ctrl+F అనేది క్లిక్ చేయండి. అక్కడ చిన్నది చర్చిబార్ అనేది వస్తుంది కదా, అక్కడ 2909 అని ఎంటర్ చేసేసి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మీకు ఈ 2909/2009 డాక్యుమెంట్ ఇలా ఎంటర్స్ కొడుతూ ఉన్నారు అంటే మీకు ఇంకొక కాలంలోకి అది తీసుకెళ్తుంది. ఆ నెంబర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ. ఇక్కడ చూడండి, మనకి ప్రాపర్టీ డిస్క్రిప్షన్లో లింక్ డాక్యుమెంట్ కింద 2909/2009 అన్న లింక్ డాక్యుమెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఇది లింక్ డాక్యుమెంట్గా ఉంది అంటే దానికి అర్థం ఈ ప్రాపర్టీ పైన ట్రాన్సాక్షన్ జరిగింది. మరి అది ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే మీరు 4th కాలంలోకి రండి. 4th కాలంలో ఏం కనిపిస్తుంది? సేమ్ దాని దగ్గర నుంచి చూశారు అంటే డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అని కనిపిస్తుంది. అంటే మార్ట్గేజ్ చేశారు అంటే నేను కొనుక్కోవాలి అనుకున్నటువంటి ప్రాపర్టీని నాకు అమ్మే వ్యక్తి తనఖా పెట్టున్నాడు. ఎవరికి? దాని పక్కన ఉన్న 5th కాలంలో చూడండి, పైన మార్ట్గేజీ అని ఉంది. మార్ట్గేజర్ అంటే
తనఖా పెట్టినటువంటి వ్యక్తి పేరు. అంటే నేను సి దగ్గర నుంచి కొనుక్కోవాలి అనుకున్నాను కాబట్టి సి పేరు ఇక్కడ కనిపిస్తుంది మీకు. మార్టిగేజీ అంటే ఎవరైతే అమౌంట్ అనేది ఇస్తారో ఆ వ్యక్తిని మార్టిగేజీ అని అంటాం. నేను కొనుక్కోవాలనుకున్నటువంటి ప్రాపర్టీ ఆల్రెడీ మార్టిగేజ్లో ఉంది. మరి ఈ మార్టిగేజ్ని రిలీజ్ అయ్యిందా లేదా, ఏ సంవత్సరంలో మార్టిగేజ్ పెట్టాడు అంటే ఇక్కడ ఒక డాక్యుమెంట్ నెంబర్ కనిపిస్తుంది. 6th కాలంలో 1878/2009 అంటే 2019వ సంవత్సరంలో అతను బ్యాంక్లో లోన్ అనేది పెట్టి డబ్బులు అనేది తీసుకున్నారు. దీని తర్వాత ఈ డాక్యుమెంట్ మనం బేస్ చేసుకొని ఈ డాక్యుమెంట్ రిలీజ్ అయ్యిందా లేదా, అంటే అమౌంట్ కట్టేసి కాగితాలు వెనక్కి తెచ్చుకున్నాడా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే మీకు 6th కాలంలో కనిపిస్తున్నటువంటి డాక్యుమెంట్ నెంబర్ 1878/2009 అనేది సెర్చ్ బార్లో ఇవ్వండి. అక్కడ ఇచ్చి క్లిక్ చేశారు అంటే మీకు అది కానీ రిలీజ్ అయ్యి ఉంటే ఆ కాలం దగ్గరికి అది మిమ్మల్ని తీసుకెళ్తుంది. డిస్క్రిప్షన్ 2లో లింక్ డాక్యుమెంట్ నెంబర్ 1878 అనేది కనిపించాలి. దాని పక్కన వచ్చేసి మనకి మళ్ళీ 4th కాలంలో రిసిప్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ రిసిప్ట్ అనేది కనిపించింది అంటే మార్టిగేజ్ రిలీజ్ అయినట్టు. ఇక్కడ ఆర్ఆర్ అండ్ ఆర్ఈ బ్రాకెట్లో కనిపిస్తున్నాయి కదా, ఆర్ఆర్ రిలీజర్, ఆర్ఈ అంటే రిలీజీ అని అర్థం. సో మార్టిగేజ్ చేసిన ప్రాపర్టీ ఇక్కడే రిలీజ్ అయిపోయింది అనేసి దానికి కూడా మనకి 6th కాలంలో రిలీజ్ అయినటువంటి డాక్యుమెంట్ నెంబర్ అనేది మీకు పక్కన కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు మీది ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకోవాలి, అలాగే మార్టిగేజ్ డీడ్ అనేది తీసుకోవాలి, అలాగే అతను రిలీజ్ చేసిన డీడ్ అనేది కూడా తీసుకోవాలి. ఒకవేళ అతను మార్టిగేజ్ చేశాడు కానీ ఇంకా బ్యాంక్కి అమౌంట్ అనేది పే చేసి రిలీజ్ చేయించుకోలేదు, అలాంటప్పుడు కంపల్సరీ అతను రిలీజ్ చేసినట్టు మీకు ఈసీ కాపీలో రిఫ్లెక్ట్ అయితేనే అతని చేత ఆ మార్టిగేజ్ రిలీజ్ అని చేయించిన తర్వాత మాత్రమే మీరు ఆ ప్రాపర్టీ అనేది కొనుక్కోవాలి. ఒకవేళ అతను కానీ ఈ ప్రాపర్టీని వేరే వాళ్ళకి ఎవరికైనా కానీ అమ్మేసి ఉంటే ఇందాక మీరు కొనుక్కోవాలనుకున్నటువంటి ఆ డాక్యుమెంట్ నెంబర్ 2909 అదే డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ కింద ఈ 4th కాలంలో మనకి సేల్ డీడ్ అన్న కింద కనిపిస్తుంది. సేల్ డీడ్ కింద కనిపించింది అంటే ఆ ప్రాపర్టీని అతను అమ్మేశాడు వేరే వాళ్ళకి అని అర్థం. ఒకవేళ అదే డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ కనిపిస్తూ మనకి ఇక్కడ ఈ 4th కాలంలో రెంట్ అగ్రిమెంట్ అని కానీ లీజ్ అగ్రిమెంట్ అని కానీ సేల్ అగ్రిమెంట్ అని కానీ ఈ 4th కాలంలో వచ్చింది అంటే ఆ ప్రాపర్టీ పైన ఆ వ్యక్తి ఆ అగ్రిమెంట్లు వేసుకొని ఉన్నాడు అని అర్థం. సో మీరు కొనుక్కోవాలనుకున్నటువంటి ప్రాపర్టీ డాక్యుమెంట్ నెంబర్ మనకు డిస్క్రిప్షన్ 2లో లింక్ డాక్యుమెంట్ కింద ఎక్కడ కనిపించినా సరే ఆ ప్రాపర్టీకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ జరుగున్నాయి. అవి ఏం ట్రాన్సాక్షన్స్ అనేది మీరు ఈ కాలం 4లో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి అది మార్టిగేజా లేకపోతే సేలా లేకపోతే గిఫ్టా ఎవరికైనా అమ్మేశాడా ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవడానికి ఆ డాక్యుమెంట్ నెంబర్ ఏంటి అనేది మీకు 6th కాలంలో డాక్యుమెంట్ నెంబర్స్లో డాక్యుమెంట్లు అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీస్ మీది కావాలి అంటే ఈ డాక్యుమెంట్ నెంబర్స్ అనేది బేస్ చేసుకొని, అలాగే మనకి 2nd కాలంలో బౌండరీస్ అండ్ సర్వే నెంబర్ అండ్ ఎక్స్టెన్షన్ అనేది కనిపిస్తుంది కాబట్టి మన రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేసి సర్టిఫైడ్ కాపీ కోసం ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తూ అప్లై చేశారు అంటే మీకు రిజిస్టర్ ఆఫీస్లో సర్టిఫైడ్ కాపీ అనేది ఇస్తారు. కాబట్టి ఈసీ కాపీ అనేది ప్రతి ఒక్క ప్రాపర్టీకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ అనేది చెక్ చేసుకోకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాపర్టీ అనేది కొనుక్కోవద్దు. అలాగే ఈ ఈసీతో పాటు లింక్ డాక్యుమెంట్స్ అనేవి ఏమి కనిపించినా సరే అవి మీరు సర్టిఫైడ్ కాపీస్ కానీ లేకపోతే జెరాక్స్ కాపీలు కానీ తీసుకొని దాని లోపల మ్యాటర్ ఏముంది, వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉన్నాయా లేకపోతే ఓన్లీ ఆఫ్ రైట్స్ ఉన్నాయా, ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి, ఏమైనా కండిషన్స్ ఉన్నాయా లేదా అన్నటువంటివి కంప్లీట్గా లింక్ డాక్యుమెంట్లలో చెక్ చేసుకోవచ్చు. ఈ ఈసీ కాపీలో మీకు కేవలం రిజిస్టర్ చేయించుకున్నటువంటి అగ్రిమెంట్స్ మాత్రమే కనిపిస్తాయి. అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ ఏమన్నా ఉంటే అవి ఈ ఈసీ కాపీలో మీకు కనిపించవు. రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అంటే కేవలం ఒక స్టాంప్ పేపర్ మీద మ్యాటర్ అనేది రాసుకుంటారు, కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది ఆ అగ్రిమెంట్ అనేది చేయించుకోరు. అలాంటి అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మీకు ఈసీలో కనిపించవు. మీరు ఫిజికల్గా ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళేసి ఆ ప్రాపర్టీలో ఎవరున్నారు ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకోసం ఈ ఈసీ డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మరిన్ని లీగల్ నాలెడ్జ్ మ్యాటర్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.